అదేవిధంగా ప్రజాస్వామిక తెలంగాణ కూడా ఉండాలనే సంస్థలు కూడా ఇవన్నీ కలిసి ఒక మహత్తరమైనటువంటి ఎజెండా తోటి ముందుకు పోతున్నాం కూడా. ఆ క్రమంలో రౌండ్ టేబుల్ సమావేశం ఈ సుందర విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో చాలాసార్లు పెట్టడం జరిగింది. 2024 ఫిబ్రవరి 18 తారీఖున వరంగల్ వేదికగా ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఒక మాత్రమైనటువంటి సదస్సు నిర్వహించి ఆ సదస్సుకు ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క గారిని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా పాశం యాదగిరి గారిని, కోదండరామ్ గారిని, విఠల్ గారిని, పృథ్వీరాజు గారిని వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి మాత్రమైనటువంటి సదస్సు నిర్వహించి ఈ ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది 13 అంశాలతోటి. ఈ 13 అంశాలు కూడా వివిధ వర్గాలకు అన్ని వర్గాలను కలుపుకునే విధంగా చేసినటువంటి ఎజెండా మాత్రమే. ఆ ఎజెండా తోటి మాత్రమే ముందుకు పోగలుగుతున్నాం. ఆ ఎజెండా ప్రకారంగా మనం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఇచ్చిన తర్వాత ఆ సభలో మంత్రి సీతక్క గారు ఉద్యమకారుల ఆకాంక్షలను నేను గౌరవిస్తున్నా, ఈ వేదిక ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషం ఇచ్చింది. ఒక ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి వ్యక్తులందరము చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న తర్వాత మీతో ముచ్చటించడం జరిగింది. మీ న్యాయమైనటువంటి కోరికలు, ఈ కోరికలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పి సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్నో అది చేసినాం. కానీ నేటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి ఆవిర్భావ సభ అయిపోయింది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. రెండో తెలంగాణ ఆవిర్భావ సభ కూడా అయిపోయింది. ఇందులో ఉద్యమకారులను గుర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ ఉద్యమకారులందరూ కూడా వివిధ రకాల్లో ఏకంగా లేరు అనే సమస్య కూడా తోడు కావచ్చు. ఆ ప్రయత్నంలో ఈ ప్రభుత్వము మొన్నటి ఆవిర్భావ సభతోటి ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేదో మేము అని చెప్పేసి ఒక నిరాశకు ఉద్యమకారులందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అందులో భాగంగా గత కొంతకాలంగా ఈ ఉద్యమ సంఘాలన్నీ కూడా ఏకం కావాలని లక్ష్యంతో, అంటే ఒక ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక క్రియేట్ కోసం కాదు, అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ క్రియేట్ కూడా కాదు, ఇది ఉద్యమకారుల సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చే రకంగా ఉండాలని కోరుతూ గత 3-4 నెలల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకు సహకరిస్తున్నటువంటి కార్మిక రంగాలు, జేఏసీ బాధ్యులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక కమిటీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుంటూ ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మనం విడివిడిగా ఉంటే ఈ సమస్యలు పరిష్కారం కావు, ఒక వేదిక మీదకి వస్తాం, అది ఏ విధంగా అనేది మనం నిర్ణయించుకుందామన్న భావనతోటి గత ఒక 3 నెలల ప్రయత్నంలో ఇక్కడ ప్రధానంగా పనిచేస్తున్నటువంటి 3 సంఘాలు, జాయింట్ యాక్షన్ కమిటీ కావచ్చు, ఆకాంక్షల వేదిక కావచ్చు, ఇంకొక సంఘం కావచ్చు, ఈ చిన్న చిన్న సంఘాలను కూడా కలిసి మాట్లాడుతున్న క్రమంలో ఒక వ్యక్తి నేను మీతో కలవలేను, నేను నా ఉద్యోగ ధర్మం కోసమే నేను చేసుకుంటున్నా, నా ఉద్యోగుల అవకాశం కోసమే నేను ఏర్పాటు చేసుకున్నా, ఉద్యమ ఆకాంక్షలు అనేది తర్వాత భాగం, ఫస్ట్ మాత్రం నా ఉద్యోగం నేను కాపాడుకోవాలి, నేను ఎక్కువ పోరాటం చేస్తే నన్ను నిజామాబాద్ ఆదిలాబాద్ ఇస్తారు, కాబట్టి నా ఎంప్లాయీస్కి నేను చేసుకోవాలని చెప్పేసి మాట్లాడిండు. అది కూడా హైదరాబాద్ వేదికగా ఒక 2 జర్నలిస్టు వాళ్ళతోటి వాళ్ళ మీడియేటర్లతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉద్యమ సంఘాలు ఉద్యమం కోసం పనిచేయాలి తప్ప ఈ ఉద్యమ సంఘాలు సన్మానాల పేరు మీద, సత్కారాల పేరు మీద, అదేవిధంగా వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో ఆ సర్టిఫికేట్ ఏమో రాష్ట్రపతి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కాదు, వ్యక్తిగతంగా బంగారు పూత కావచ్చు, లేకపోతే వెండి పూత కావచ్చు, కానీ అది రాష్ట్రపతి ఇచ్చినటువంటి పథకాలు కావు. కానీ ఉద్యమకారులను రకరకాలుగా మోసం చేసుకుంటూ ఉద్యమకారుల సర్టిఫికెట్లు మేము ఇస్తున్నాం, మాదే ఫైనల్ అని చెప్పడం అనేది ఒక దుర్మార్గ చర్య. యాప్లు పెడతారు అందరూ, యాప్లో జాయిన్ అయిన మాత్రం నాతో ఉద్యమకారుడా అవునా కాదని తెలుసుకోవాలి. ఉద్యమకారులలో యాప్ పెట్టిన తర్వాత జాయిన్ అయిన తర్వాత నా తరపున 6,000 మంది అంటే రేపు 6,000 మందికి రాకుండా 6,000 మందిలో 3,000 మంది తిరుగుబాటు చేసి
కొట్టే అవకాశం ఉంటుంది కదా ఆ వ్యక్తిని, లేదా సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వ్యక్తులంతా తిరగబడే అవకాశం ఉంటుంది కదా. అలాంటి వారి పట్ల నీ పేరు చెప్పను, అది అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. అతను ఉద్యమకారుడా కాదా అనేది అప్పుడున్నటువంటి నాయకులు తెలుసుకోవాలి. అది అతనితో మాట్లాడితే నేను ఉద్యమకారుడిని, మధ్యలో వచ్చిన ఉద్యమకారుడు అని చెప్పిండు. నేను ఆ జర్నలిస్టులు కూడా ఇక్కడ ఈరోజు వస్తారు మధ్యాహ్నం మీడియేటర్స్గా, అదొక భాగం. ఇందులో ఇదంతా జరుగుతున్న క్రమంలో ఈ క్రమంలో కూడా మధ్యలో ఒకసారి సమావేశం అయినప్పుడు ఉద్యమ సంఘాలు అందరూ కూడా కలిసి పనిచేసుకున్నారు అనుకున్నప్పుడు ఉద్యమకారుల సమావేశం అనేది ఒకటి ఎస్విఎస్లో జరిగింది. జరిగిన క్రమంలో మన చంద్రకుమార్ జస్టిస్ గారు ఆధ్వర్యంలో ఆ మీటింగ్ జరిగిందని చెప్పడం జరిగింది. సారు కూడా ఫోన్ చేస్తే అది నేను చేయడం లేదు, నన్ను పిలిస్తే నేను గెస్ట్గా పోతున్నానని చెప్పేసి అన్నాడు. పాషం యాదగిరి కావచ్చు, పాషం యాదగిరి సార్ని అడిగినా కూడా అది నాకు కూడా సంబంధం, నాకు కూడా తెలియదు, నన్ను పిలిచారు, నేను పోతున్నా, చంద్రకుమార్ సార్ పిలిచిన అని అన్నాడు. ఆ సమావేశంలో మేము వ్యతిరేకించడం కాదు, మనం అనుకున్నప్పుడు సంఘాలన్నీ ఏకీకృతం కావాలనుకున్నప్పుడు అందరికి కూడా సమావేశాన్ని తెలిపితే అందరూ కూడా వచ్చి ఈ చంద్రకుమార్ సార్ ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తాం, మాకు ఇగోలు లేవు, మాకు పార్టీలో అది లేదు, రేపు ఎమ్మెల్యేలు కావాలన్నా లేదు, మేము 96, 84 నుండి మేము ఉద్యమాలలో పనిచేస్తున్న వాళ్ళే, మాకు లక్ష్యం అంటూ ఉద్యమకారులు ఆకాంక్షల వరకే మాకు. అది చంద్రకుమార్ సారు ఆ స్టెప్ తీసుకున్నందుకు సారుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ ఆకాంక్షల వేదిక తెలియజేస్తున్నది. అదేవిధంగా ఆ రోజు పిలువనప్పటికీ మా సంఘాల బాధ్యతగా మేము 4 వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత అంబురాతో మాతో మాట్లాడండి, మిగతా ఒకరిద్దరు మాట ఎందుకు మాట్లాడాలో మనకు తెలియదు. అక్కడ ఉన్న కొన్ని సమస్యలు జరిగినాయి, తర్వాత ఏదో జరిగింది, ఏదో మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం. మరి ఆ ఉద్యమ వేది సమావేశానికి వచ్చినప్పుడు తర్వాత సమావేశానికి కూడా పేరు తీసుకున్నప్పుడు అప్పుడు 4 సంఘాలు 5 సంఘాలు మన తరపున వచ్చినాయి. వాళ్ళు చెప్పవలసిన బాధ్యత దాన్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో చెప్పాలి. కానీ వాళ్ళు ఉద్యమ సంఘంగా కాకుండా ఓన్లీ తెలంగాణ ఉద్యమకాలు హైదరాబాద్ వరకే పెట్టుకున్నారని చెప్పేసి మేము భావించినాం. ఎవరైతే సంఘాలు మెయింటైన్ చేస్తారో న్యాయం చేయాలంటే ఆ సంఘాలు ఒక సంఘాన్ని పట్టుకుని ముందుకు పోతే ఆ లక్ష్యాలు నెరవేరుతాయి. కానీ 4 సంఘాల పేర్లు చెప్పుకొని ఇవాళ ఒక సంఘం, రేపు ఒక సంఘం, ఎల్లుండి ఒక సంఘం, ఏది అవకాశం ఉంటే ఆ సంఘంలో పోవడం అనేది తనకు ఎంచుకున్నటువంటి మార్గానికి విఘాతము. దాని వెనుక లక్ష్యం కోసం పనిచేస్తున్నారో ఆ ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. ఆ విషయం కూడా ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా గమనించాలి. ఇప్పుడు ఏదైతే మేము చంద్రకుమార్ సార్ ఏ విధంగా చెప్తే మేము వినడానికి సిద్ధమే. సార్ రాత్రి మాట్లాడి, పొద్దున కూడా మాట్లాడాడు, మొన్న కూడా మాట్లాడాడు. సార్ చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉన్నది. కానీ సార్కు తెలియకుండా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని నేను అనుకున్నా. సారుకు కొంతమంది విషయాలు తెలియకపోవచ్చు, ఆ పేర్లు నాకు అనవసరం. ఉద్యమకారులుగా గుర్తించాల్సిన అంశాన్ని ముందు తీసుకొచ్చినప్పుడు ఉద్యమ సంఘాలన్నిటిని కూడా కలిపితే ఇది బలపడ్డప్పుడు ప్రభుత్వం దగ్గరకు ఒక వాయిస్ పోయినప్పుడు రానున్న పరిస్థితుల్లో మనకు చాలా ఇబ్బంది పడుతుందని ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ తెలియజేయడానికి ఉద్యమ సంఘాలన్నీ కూడా పనిచేయాలి. అందులో భాగంగా నేను సార్తో కూడా కొన్ని విషయాలు మాట్లాడినా. సార్ కూడా ఆ వైపున ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మధ్యస్థులు కాకుండా తెలంగాణ ఉద్యమ కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు, ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు, ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు, ఉద్యమ లక్ష్యంగా అన్ని రకాలుగా నష్టపోయిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఒక ఆకాంక్షల వేదికనే పోరాటం చేస్తే కాదు, ఒక జేఎన్టీ యాక్షన్ కమిటీ పోరాటం చేస్తే కాదు, ఉమ్మడిగా ఒక కార్యాచరణకు వచ్చి ఇందులో కూడా ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులను ఎంచుకొని సార్ అధ్యయనంలో ముందుకు పోతే నడుస్తుంది. అది మేము మా ఆకాంక్షల వేదిక నుండి మేము తెలియజేస్తున్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఈ సమన్వయ వేదిక ఒక నిర్ణయానికి వచ్చేసి ఉద్యమకాలు ఏకం చేయాలన్న ప్రయత్నం చేసినా ఆ వైపున మేము ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఒక కోర్ కమిటీ అంటే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అది చేసుకొని మన ఆకాంక్షలు ఏదైతే మేము తెలంగాణ ఆకాంక్షల పరంగా కూడా 15 డిమాండ్లు ఉన్నాయి. అలా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఈ సంవత్సరాలు ఉద్యమకారులది మొదటిది సంక్షేమము, ఐడి కార్డు, ఇవన్నీ పెన్షన్ అదొక భాగం. కళాకారులను ఉద్యోగాలు ఇవ్వాలి, నష్టపోయిన కళాకారులను. ఒరిజినల్గా పనిచేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా ఇలా కూళ్ళకు పోతున్నారు, పనులు చేస్తున్నారు.
నిజాయితీ కలిగిన ఉద్యమకారులేమో కళాకారులేమో పనులు చేస్తున్నారు, మధ్యలో వచ్చినటువంటి కళాకారులేమో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా కళాకారులకు నష్టానికి గురైన కళాకారులందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలనేది సెకండ్ డిమాండ్. మూడవది, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం రకరకాల కేసులు పెట్టింది. ఆ కేసుల కోసం ఇప్పుడు కూడా తిరిగి తమ ధనాన్ని అన్నిటినీ దాదాపు ఖర్చు పెడుతున్నారు, భారం కూడా అవుతుంది అది. ఆ కేసులను రద్దు చేయాలి, మూడో డిమాండ్. నాలుగో డిమాండ్, తెలంగాణలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉర్రుతెలిచినటువంటి ఆర్టీసీ వర్గం 52 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ ఉద్యమ చేస్తున్న ఈ ఆర్టీసీ కార్మికులను మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవిస్తాం, ఆ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో జీతపత్రాలు ఇస్తాం, విలీనం చేస్తామనే అంశం. ఇది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు. ఆ ప్రయత్నంలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సంస్థ నుండి ప్రైవేటు సంస్థగా మారిన తర్వాత ఆ కార్మికులు కూడా రకరకాలుగా నష్టపోయారు. తర్వాత దానికి అనుకొని ఈ రాష్ట్రం ఏర్పడితే మమ్మల్ని విలీనం చేస్తే కనీసం మేము కొద్దిగా గౌరవంగా బతుకుతామని ఒక ఆశతోటి అది చేసుకున్న తర్వాత దాన్ని ఒక విలీనం చేస్తానని ఒక ప్రక్రియ మొదలుపెట్టి దాన్ని మధ్యంతరంగా వదిలిపెట్టి పక్కా జరిగింది. ఈ ప్రభుత్వం కూడా విలీనం చేస్తానని మేనిఫెస్టోలో పెట్టింది. ఆ అంశాన్ని కూడా పరిశీలించాలి, ఆ అంశాన్ని కూడా విలీనం చేయాలనే అంశం కూడా మా తరపున ఉన్నది. అది ఆకాంక్షల వేదిక పరంగా అది ఆర్టీసీ కార్మిక సంఘాలు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కార్మిక సంఘాలు మనకి ప్రతిపక్ష డిమాండ్ అది. అదేవిధంగా రైల్వే చేసి వాళ్ళతోటి మాట్లాడితే తెలంగాణ విభజన హామీ చట్ట ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఒక కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం అని చెప్పడం జరిగింది. అట్లనే బయ్యారంలో ఒక ఫ్యాక్టరీ అయినా తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ కోసం రకరకాల ఉద్యమాలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సమితి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అది క్లియర్ అయిపోయింది. వాళ్ళ కోచ్ ఫ్యాక్టరీ కూడా ఆ డిమాండ్ను కొద్దిగా సాల్వ్ చేసింది తెలంగాణ ప్రజలకు. ఇట్లా 15 డిమాండ్లు ఉన్నాయి తెలంగాణలో. ఈరోజు మామూలు జ్వరం వచ్చినా లేకుంటే రకరకాల జ్వరం వచ్చినా కూడా ప్రభుత్వ వైద్యాన్ని వదిలిపెట్టి మనం ప్రైవేటు వైద్యానికి వెళ్ళిపోతున్నాం. ఈ ప్రైవేటు వైద్యంలో 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఏం లేకుండా కూడా 10 లక్షలు. వాడికి హార్ట్ అటాక్ మామూలుగా ఏదో నొప్పి లేచిపోతున్నట్టు కూడా స్టంట్లు వేసే స్థాయికి వచ్చింది. వాటిని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆసుపత్రులను ఆధునీకరించి విద్యా వ్యవస్థను కూడా ఆధునీకరించి దీనికి పేద మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండాలనే డిమాండ్, వారికి ఒక న్యాయంగా చేయాలనే డిమాండ్లతో 15 డిమాండ్లు మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక తరపున ఉన్నాయి. ఆ కరపత్రాలు మేము మాత్రం తీసుకురాలేదు, నేను గ్రూపులలో పెడితే చాలామందికి తెలుసుండొచ్చు. అవి కూడా ఇలా కొన్ని క్రోడీకరించాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ చేసి అందరం ఉమ్మడిగా ప్రయత్నం చేద్దాం. మేము మా వంతుగా మేము జాయింట్ యాక్షన్ కమిటీ అనకుండా ఉద్యమకాల సమన్వయ కమిటీ అనేది చెప్పుకుంటాం. మేము జాయింట్ యాక్షన్ కమిటీ అయిన పేరు కానీ ఇంకో జేఏసీ అని చెప్పేసి కానీ చెప్పలేము ఇక్కడ ఉన్నంత వరకు. ఒకటి. రెండవది ఏంటంటే ఈ సమావేశానికి కోరికను మన్నించి వచ్చినటువంటి అంబురాతుడు అన్నకు, అదేవిధంగా మన ఈ సమావేశం సోమరామూర్తి అన్న జనసభ, అతను దాదాపు 15 కేసులు ఉన్నాయి. ఆ అన్న కూడా ప్రత్యేక వందనాలు. అట్లాగే అరుణోదయ నుండి వచ్చినటువంటి మన బుల్లెట్ వెంకన్న గారికి, మాస్లైన్ నుండి వచ్చినటువంటి మన సదానందం గారికి, పేరు అన్వర్ ఖాన్ సార్ నిన్న ఒక అర్ధగంట మాట్లాడడం జరిగింది ఈ అంశాల మీద. నేను వస్తానని చెప్పడం జరిగింది. అన్వర్ పటేల్ ఎస్. ఇప్పుడు గోవర్ధన్ వీళ్ళంతా సిపిఐఎంఎల్, డెమోక్రసీ, మాస్లైన్ ఇవన్నీ కూడా మేము అంతా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ తోటి పనిచేస్తున్నాం. అందరం కూడా మాకు రాజకీయ ప్రత్యేకతలు ఏం లేవు, రాజకీయ పరంగా కూడా మేము పోము. మా ఏజెండా అంతా కూడా దీని ప్రకారమే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ మాదిరిగానే ప్రజా సంఘాలు, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ తోటి మేము స్టార్ట్ చేస్తాం. మా యొక్క లక్ష్యాలు మేము ఎట్లా పోతాం అనేది మేము మీకు తెలియజేస్తున్నాం. అదే నా ఉపన్యాసం ఇంతటితోటి ముగిస్తున్నాను నేను.